అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. నేను జర్నీ చేసేటప్పుడల్లా ఒక బ్లూ సూట్ కేసు, ఒక బ్యాగ్ తీసుకువెళ్తాను కదండీ! ఆ బ్యాగ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి. ఈ బ్యాగ్ అనమాట. ఇది అమెజాన్‌లో తీసుకున్నానండి. ఇట్లా అడుగున జిప్ ఉంటుంది. జిప్ తీస్తే ఇలా ఇంత పెద్ద సైజ్ వస్తుంది. యాక్చువల్‌గా చిన్నగా కనిపిస్తుందనమాట. అంటే చిన్నగా కావాలంటే చిన్నగా జిప్ తీసి, ఇంకా పెద్దగా కావాలంటే ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని ఎంతలా వాడేశానంటే ఇదిగోండి శుభ్రంగా మాసిపోయింది. అట్లనే ఇది చట్నీ అనమాట అండి. చట్నీ మరక అంతా కూడా పడిపోయింది. ఇది చాలాసార్లు వాషబుల్లే కాబట్టి చాలాసార్లు ఉతికేసానండి. అయినా సరే ఇది ఇంత పాతగా అయిపోయిందిగా మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసుకుందామని అని చెప్పి ఈ లగేజ్ బ్యాగ్స్ వీటిల్ని డఫెల్ బ్యాగ్స్ అంటారు కదా, ఈ డఫెల్ బ్యాగ్స్ కోసం అని చెప్పి వెతికి ఆర్డర్ పెట్టాను. ఎన్ని రకాలు ఉన్నాయోనండి ఇందులో. ఇలా ఉంటుందన్నమాట. ఆ బ్యాగే ఇలానే వస్తుంది అనమాట. ఇది జిప్ తీస్తే పెద్ద బ్యాగ్ అవుతుంది. మీకు దగ్గరికి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఈ జిప్ తీస్తే పెద్ద బ్యాగ్ వస్తుంది. ఇది కూడా జిప్పే. ఇదంతా ఫోల్డ్ వేసి ఇందులో పెట్టేసి జిప్ వేసేయటమేనా అనమాట అండి. ఇలా ఉంటుంది. నా బ్యాగ్కి ఇప్పుడు పచ్చడి అంటేసింది అన్నానే, ఇగో ఈ ఫ్రంట్కే ఇదే అనమాట అండి. ఈ ఫ్రంట్ పార్ట్కి అంటిందనమాట. బ్యాగ్ చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగున్నది. ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను కదా. ఇది జిప్ని మనం ఓపెన్ చేస్తే, ఇలా ఓపెన్ చేస్తే పొడవు బ్యాగ్ అవుతుంది అనమాట. పెద్ద బ్యాగ్ అవుతుంది. ఇదిగోండి. ఎంత బ్యాగ్ ఉందో చూసారా. ఈ వెనకేమో మన వీల్స్ది ఉంటుంది కదా, స్టిక్. ఆ వీల్స్ దానిలోకి వేసుకోవటానికి వీలుగా ఇలా ఉంటుంది ఈ బ్యాగ్ అనమాట అండి. ఈ బ్యాగులు చాలా బాగా పనిచేస్తున్నాయండి. దీన్ని లింక్ ఇస్తాను, ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి. సేమ్ ఇలాంటిదే ఇదన్నమాట అండి. చాలా బాగున్నది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. క్వాలిటీ అయితే ఇక చూసుకోక్కర్లేదు. అయితే ఈ బ్యాగులో వెయిట్ తీసుకెళ్ళేటప్పుడు నాకు అనిపించేది, దీనికి వీల్స్ ఉంటే బాగుండు, చక్కగా దీన్ని కూడా తోసుకుంటూ వెళ్ళేవాళ్ళం అని అనిపించేది అనమాట. ఎందుకంటే సంధ్య వాళ్ళకి ఈ బాక్స్ అవన్నీ పెట్టినప్పుడు వెయిట్ వేసినప్పుడు మొయ్యాల్సి వచ్చేదనమాట. దీనికి వీల్స్ ఉంటే బాగుండేది అని అనిపించింది. వెతికితే అమెజాన్లో వీటికి వీల్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఇదనమాట. ఇది ఆర్డర్ చేశా. దీన్ని చూసారా, ఇదిగోండి వీల్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం ఎటు కావాలంటే అటు తిరుగుతూ ఉన్నాయండి. దీనికి కూడా అంతే. ఈ బ్యాగ్ కూడా అడుగున జిప్ తీస్తే పెద్దగా వస్తుందన్నమాట. చూపిస్తాను ఉండండి మళ్ళీ. ఇదిగోండి, ఈ బ్యాగ్ కూడా కావాలంటే మనం సూట్ కేస్ మీద వేసేసుకోవడానికి ఇలా ఉన్నది. వీల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. వీల్స్ విడిగా వస్తాయి అన్నమాట. జస్ట్ వాటిల్ని ఇలా పెట్టి ఫిట్ చేసుకోవటమే. చాలా బాగున్నదండి. ఇదన్నమాట బ్యాగ్. దీన్ని కూడా ఈ జిప్ తీస్తే చాలా పెద్ద బ్యాగ్ అవుతుంది. జిప్ తీస్తే ఏదో మ్యాజిక్ బ్యాగ్ లాగా చూడండి ఎంత పెద్దది వచ్చిందో. ఇది చక్కగా వీల్స్ కూడా ఉన్నాయి కదా, మనం ఈజీగా ట్రావెలింగ్లోకి తీసుకువెళ్ళొచ్చండి. వీల్స్తో ఈజీగా ఉన్నది. ఇలాంటిది జర్నీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒకటి తెప్పించాను. అలా అమెజాన్లో చూస్తూ ఉంటే అవేమో ఒకటి 700, వీల్స్దేమో 999, అంటే 1000 రూపీస్. ఇది 385 ఎంతో ఉందండి.
385 ఉన్నది, సేమ్ అలానే ఉన్నది. ఒకటి పెట్టి చూద్దాము అని చెప్పి ఇది కూడా ఆర్డర్ చేశాను. చాలా బాగున్నదండి ఇది కూడా. మరి దానికిలానే ఉన్నది, క్వాలిటీ కొంచెం తేడా ఉంటుందేమో, నాకైతే ఐడియా లేదు. కానీ సేమ్ అలానే ఈ జిప్పులు, జిప్పు తీస్తే ఇంత పెద్దది వస్తుంది, లేకపోతే చిన్నది వస్తుంది. చిన్నదిగా కావాలంటే చిన్నదిగా యూజ్ చేయొచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ టైప్లో ఈ డఫెల్ బాక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒక్కటన్నా సరే తెప్పించుకుని మీ వీలుని బట్టి, మీకు బాగా మంచిగా కావాలి అని అనుకుంటే 700ది, లేదు అసలు తక్కువలో చూద్దాము అని అనుకుంటే ఈ 400ది, వీల్స్తో కానీ కావాలి అని అనుకుంటే 999ది అలా తెప్పించుకోండి. సూపర్గా ఉన్నదండి, 3 కూడా సూపర్గా ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా తెప్పించుకోండి, లింకులు ఇస్తున్నాను. ఇలాంటి ఒకటి తీసుకుని మనం ఇంట్లో ఉంచుకున్నప్పుడు జర్నీకి తీసుకెళ్ళటానికి అనువుగా ఉంటుందన్నమాట అండి. చాలా బాగుంటాయి. అలానే నా హ్యాండ్ బ్యాగ్ని తుక్కు కింద వాడేశానండి. జోక్ బ్యాగ్ని వాడేదాన్ని కదా, బాగా మన్నింది అది. సరే కొంచెం మోడల్ మారుద్దాం ఈసారి అని చెప్పి ఇది నచ్చి ఆర్డర్ పెట్టానండి. భలే బాగుందండి, అంటే పార్టీ వేర్గా అన్నట్లుగా ఆర్డర్ పెట్టాను. చాలా బాగున్నది ఇది. ఇది మొత్తం బ్లాక్ బ్యాగ్ మీద ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట అండి, ఎంబ్రాయిడరీ పువ్వులు. హ్యాండ్స్కి కూడా ఇట్లా హ్యాండిల్స్కి కూడా ఎంబ్రాయిడరీనే. ఇలాగా మనకి లాంగ్గా కావాలి అంటే వేసుకోవటానికి ఇది కూడా ఉంటుంది. అట్లనే మధ్యలో ఒకటి ఇట్లా చాలా ఉన్నాయండో దీనికి అరలో 2-3 అరలు కూడా ఉన్నాయి. సో మనం రకరకాలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. షోగా బాగున్నది కదా. అంటే ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మామూలు ట్రావెలింగ్లానే అదే బ్యాగ్ని యూజ్ చేస్తే బాగోదు కదా అని చెప్పి ఇది ఆర్డర్ చేశానే. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా, సూపర్గా ఉన్నదండి. మీకు ఎవరికి కావాలన్నా కూడా తెప్పించుకోండి. ఇది 1200 చేంజ్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నది. మనం ఇట్లా జాగ్రత్తగా అవసరమైనప్పుడు వాడుకుని మళ్ళీ ఇలా కవర్లో పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి, ఎన్నాళ్ళైనా చిక్కు చెదరకుండా ఉంటుంది. ఈ బ్యాగ్ అయితే నాకు సూపర్గా నచ్చిందండి. ఇదిగోండి ఇలా ఉన్నదనమాట బ్యాగ్ అంతా కూడా. ఇలా ఫ్లవర్స్, హ్యాండిల్స్కి కూడా ఫ్లవర్స్ వచ్చినాయి 2 వెంపులని. అడుగునేమో ఇట్లా ఇలా ఉంది లెదర్ది. మనం ఎక్కడన్నా పెట్టినా నిలబెట్టినా కూడా నో ప్రాబ్లము. అట్లనే అరలు కూడా బాగానే ఉన్నాయండి. ఈ స్టఫ్ అంతా ఇలా కుక్కేసి ఇస్తారు కదా, ఎన్ని ఉన్నాయో పేపర్లు చూడండి. ఇదిగోండి ఇలాగుంది, 2 అరల్లాగా వచ్చినాయి. అలానే ఇక్కడ ఒక జిప్ వచ్చింది, మధ్యలో ఒక జిప్ వచ్చింది, ఇక్కడ ఒక సింపుల్ది లాక్స్ అవి వేసుకోవటానికి ఎక్కడో జిప్ వచ్చింది. అట్లనే మెయిన్ అన్నిటికీ కలిపి ఒకటి జిప్ ఇచ్చేసారు. సో హ్యాపీగా అన్నీ వేసేసుకోవచ్చండి ఇందులో. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికన్నా హ్యాండ్ బ్యాగ్ కావాలి కొద్దిగా పార్టీ వేర్గా అని అనుకుంటే ఇది తీసుకోండి, బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నాకు ఎందుకో ఈ బ్లాక్ మీద రెడ్ పింక్ ఫ్లవర్స్ నచ్చి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. సూపర్గా ఉన్నదండి ఇది. అలానే సంధ్య దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఎల్లోది ఉంటుందండి, అది కూడా బాగుంటుంది అనమాట. ఆ హ్యాండ్ బ్యాగ్ కోసం నేను వెతుకుతూ ఉన్నాను. దానికన్నా మంచిది దొరికిందండి. సంధ్య దగ్గర ఉన్న ఎల్లో హ్యాండ్ బ్యాగ్ క్లాత్ది అనమాట. ఇది క్లాత్ కాకుండా ఇట్లా రెజిన్ అంటారు కదా, అట్లా ఆ టైప్లో ఉంది. ఇది కూడా చాలా బాగున్నదండి. దీని ప్రైస్ ఎంతో తెలుసా అండి? 500 చేంజ్, 500 అంతే. ఇది ఒక మోడల్ అనమాట. దీనిలో సేమ్ ఓ పర్సు కూడా వస్తుందన్నమాట. దీంతో పాటుగా సేమ్ ఒక పర్స్, మనీ పర్సు, పౌచ్, కార్డ్స్ అవి పెట్టుకోవటానికి అన్నిటికీ వీలుగా ఇది కూడా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగున్నదండి. బ్యాగ్ కూడా దగ్గరికి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాగా. ఇది బ్లాక్ కాదులేండి, నేవీ బ్లూ లాంటిది, డార్క్ బ్లూ బ్యాగ్. బ్లాక్ అయినా బాగానే ఉండేది. ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయండి. ఇందులో 2-3 కలర్స్ చూశాను, బాగున్నది. ఇగో ఒక వెంపేమో ఇట్లా జిప్ వచ్చి ఉన్నది కదా, ఇదేమో వ్యాలెట్, ఇందులో పెట్టుకునే వ్యాలెట్, కార్డులు, మనీ, కరెన్సీ అటువంటివి పెట్టుకోవచ్చు. దీనికి కూడా రెండు షెల్ఫ్లు వచ్చినాయి, ఇదొకటి ఇదొకటి. బ్యాగ్ అయితే సూపర్గా ఉన్నదండి.
అసలు ఆ ప్రైస్కి ఇది నథింగ్ అనమాట. ఇలా హ్యాండిల్స్ ఏమో లెదర్ తోటి వచ్చినాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట. మీకు ఏదన్నా నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఇవన్నీ కూడా అంటే డఫెల్ బ్యాగ్స్ బాగున్నాయి, ఈ హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి. అదైతే 1200 పార్టీ వేర్ది, ఇదైతే 500. అంటే మనీ వేరియేషన్ కూడా చెప్తూ ఉన్నాను. మీరు ఏ బడ్జెట్లో కావాలి అనుకుంటే అది ఆర్డర్ పెట్టుకోండి. ఇవన్నీ అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు తెప్పించుకున్న తర్వాత మళ్ళీ మీరే కామెంట్ పెడతారు కదా, చాలా బాగున్నాయి. నేను వీటన్నిటి లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే కామెంట్లో కూడా పిన్ చేస్తున్నాను. మీకు ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి. అమెజాన్లో మనకి ఫెసిలిటీ ఏంటంటే ఇన్ కేస్ మీకు నచ్చకపోతే కనుక రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది, పెట్టుకోండి. అలానే సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది. వస్తువు మన ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు పే చేసే విధంగా సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది. లేదు కలర్ ఇది నచ్చలేదు, ఇంకో కలర్ కావాలి అనుకుంటే ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే మీరు ఏది చేయాలన్నా సరే వీటికున్న ట్యాగ్స్ ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉంచి అంతా బాగా నచ్చిన తర్వాత అప్పుడు అన్నీ రిమూవ్ చేయండి. ఓకేనా అండి? అమెజాన్లో ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా సూపర్ క్వాలిటీతోటే ఉన్నాయండి. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నవన్నీ కూడా మంచి క్వాలిటీతోటి, ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్ అని అనిపించింది. సో ఇందులో ఏది కావాలన్నా మీరు హ్యాపీగా తెప్పించుకోండి. ఏంటంటే జర్నీకి ఇన్ని బ్యాగులు తెప్పించుకున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు. నేను రకరకాల జర్నీస్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే జర్నీసు, అట్లానే ఒక 2-3 డేసు, 4 డేసు, 6 డేసు, 10 డేసు ఇట్లా అనమాట. దానికి ఉపయోగపడే విధంగా, అలానే పార్టీస్కి పార్టీ వేర్గా ఆ విధంగా తెప్పించాను. ఏమండి, పూర్వం అయితే ఏదో సూట్ కేసుని కొనుక్కుని అదే మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు జర్నీస్ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నాం. పూర్వం ఎలా పడితే అలా జర్నీస్ చేసేవాళ్ళం. ఎందుకో తెలుసా అండి, నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. ట్రైన్ జర్నీ అనుకోండి, నల్ల కప్పేసుకున్నట్లు అయిపోయేవాళ్ళం. ఎందుకంటే బొగ్గు ట్రైన్ అనమాట. ఇదివరకు బొగ్గు వేసి నడిపించేవాళ్ళు కదా, అందుకని మొత్తం అదంతా మనకి దుమ్ము పట్టేసినట్టు అయిపోయేది. అసలు అంత ఎందుకంటే నేను రథసప్తమి పూజ చేశాను, మొత్తం మసంతా పట్టేసేసిందండి. అలాగా ఇదివరకు అట్లా అనమాట జర్నీస్. ఇప్పుడైతే అలా కాదు కదండి, అన్నీ ఎలక్ట్రికల్ ట్రైన్సే కదా. అందుకనే చక్కగా జర్నీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా. మీరు జర్నీస్లో చూడండి చక్కగా తయారవుతున్నారు. క్లాస్ లగేజ్ బ్యాగులేంటి, సూట్ కేసులేంటి, హ్యాండ్ బ్యాగులేంటి అన్నీ కూడా రకరకాలు యూజ్ చేస్తూ ఉన్నారు కదా. నాకైతే చాలా సరదా అండి. జర్నీ చేసేటప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. అబ్బా వాళ్ళ చేతిలో బ్యాగ్ ఎంత బాగుందో, అబ్బా వీళ్ళు చూడు భలే సూట్ కేసు పెట్టుకున్నారు, ఇలా నేను చూసి అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకనే చెప్తూ ఉన్నాను. ఇటువంటి జర్నీస్కి వాటికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఎవరికి కావాలన్నా హ్యాపీగా తెప్పించుకోండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.